పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారం కోల్పోయి పార్టీలు అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారా? బంగాల్ మాజీ ముఖ్యమంత్రి హోదా నుంచి మళ్లీ లోక్సభ సభ్యురాలుగా ఢిల్లీలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారా? పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని కట్టడి చేసేందుకే ఆమె ఈ వ్యూహం పన్నుతున్నారా? తన ఎంపీ స్థానం కోసం ఇటీవల సంచలన విజయం సాధించిన యూసుఫ్ పఠాన్ను రాజీనామా చేయాలని కోరుతున్నారా? టీఎంసీలో అసలేం జరుగుతోంది? ఇప్పుడు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలవడంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఈ రాజకీయ ఎదురుదెబ్బతో పాటు పార్టీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం మమతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు అసెంబ్లీలో తిరుగుబాటు సెగలు బదులయ్యాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత రితాబ్రతా బెనర్జీని 60 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించడం టీఎంసీలో చీలికను స్పష్టం చేసింది. ఇదే సమయంలో లోక్సభలో కూడా టీఎంసీ ఎంపీల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ ఎంపీ 4 సార్లు బరాసత్ నుంచి గెలిచిన కాకోలి ఘోష్ దస్తీదార్, మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తనతో పాటు ఇతర మహిళా సభ్యులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. సుఖేందు శేఖర్ రాయ్, శాంతాను సేన్ వంటి మరికొందరు సీనియర్లు కూడా పార్టీ నాయకత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు, జాతీయ స్థాయిలో వ్యూహాలను పదును పెట్టేందుకు మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె లోక్సభకు పోటీ చేయాలని యోచిస్తున్నట్టు టీఎంసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె 6 సార్లు కోల్కతా సౌత్ నుంచి, ఒకసారి జాదవ్పూర్ నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. 2011లో బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆమె పార్లమెంటు సభ్యురాలిగానే కొనసాగారు. ఇప్పుడు మళ్ళీ అదే మార్గాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. మమత బహరంపూర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం అందుతోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ స్థానంలో సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరీపై టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ 85,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు మమతా బెనర్జీ పోటీ చేసేందుకు యూసుఫ్ పఠాన్ను ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో లోక్సభ సభ్యుల మధ్య సమన్వయం సాధించడానికి, అసమ్మతికి అడ్డుకట్ట వేయడానికి, పార్లమెంట్లో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడానికి మమతా ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని పార్టీ భావిస్తోంది. మొత్తానికి బెంగాల్లో అధికారం కోల్పోవడం, సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో మమతా బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆమె ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి, పార్టీని ఐక్యంగా ఉంచడానికి జాతీయ రాజకీయాల వైపు చూడడం ఆసక్తికరంగా మారింది. బహరంపూర్ నుంచి ఆమె పోటీ చేసే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ పరిణామం టీఎంసీ భవిష్యత్తును, బెంగాల్ రాజకీయ సమీకరణాలను ఎలా మార్చబోతుంది అనేది వేచి చేసి చూడాల్సిందే.